హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు డ్రామా నైట్ తెలుగు. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూసి వదిలేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్లోనే హీజుకి ఒక అమ్మాయి కాల్ చేసి హాస్టల్ బొనీటా ఏనా అని అడుగుతుంది. అవును, మీరెవరో చెప్పండి అని అడిగితే, నేను యూజిన్ వైఫ్ని, కొంచెం వెళ్ళి నా మొగుడికి ఫోన్ ఇవ్వండి, నేను వాడిని రీచ్ కాలేకపోతున్నాను అని మాట్లాడుతూ ఉంటుంది. యూజిన్ సెకండ్ వైఫ్ నేమ్ యూరా, తిన ఒక కొరియన్ యాక్ట్రెస్. ఇప్పుడు అది అంతా వినేసి హీజు కూడా యూజిన్ని కలిసి తన గురించి చెప్దామని పైకి వెళ్తూ ఉంటుంది. ఇదే టైంలో యూజిన్ పైనుంచి పడిపోవడం వల్ల ఏం చేయాలో తెలియక తన హాస్టల్లో స్టే చేస్తూ ఉన్న అబ్బాయిల్ని పిలిచి హెల్ప్ అడుగుతుంది. వాళ్ళు సిపిఆర్ అంతా చేసిన తర్వాత అంబులెన్స్లో హీజు యూజిన్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అంతలోపు యూజిన్కి మెలకు రావడంతో, నువ్వు గిటార్ ఏమన్నా ప్లే చేసావా అని యూజిన్ హీజుని అడుగుతాడు. గిటారా, మీరేం మాట్లాడుతున్నారు అని హీజు అంటుంది. ఇప్పుడు ఈ సీన్ని ఇలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో యూజిన్కి చెకప్ అంతా చేసి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. అక్కడికి ప్రొఫెసర్ చా వచ్చి యూజిన్ని చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలోపు యూజిన్కి స్పృహ రావడంతో లేచి అంతా చూస్తూ ఉంటాడు చుట్టుపక్కల. ప్యారలల్గా ప్రొఫెసర్ చా తన కొడుకు డెడ్ బాడీని చూడడం కోసం మార్చరీకి వెళ్ళి అలానే చూస్తూ ఉంటాడు. ఒక పక్క మన హీరోకి స్పృహ రావడంతో యూజిన్ జేమ్స్కి కాల్ చేసి, రే జేమ్స్, నిన్న సడన్గా డాక్టర్ చా నా రూమ్ బయట కనిపించాడు, ఒకసారి తన రూమ్లోకి మార్చరీ రూమ్లోకి వెళ్ళి చనిపోయాడో లేదో ఒకసారి చెక్ చెయ్యి అని యూజిన్ జేమ్స్కి చెప్తూ ఉన్నాడు. సార్, డాక్టర్ చా నిన్నే చనిపోయాడు, మీరు ఇంకా ఆ ఏఆర్ గేమ్ గురించే ఆలోచిస్తూ ఉన్నారా? మీరేం ఆలోచించకండి, ఎందుకంటే నిన్న మీరు అలా పడిపోయిన తర్వాత మీ రూమ్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు మీ లెన్స్ బాక్స్ అలాగే ఉన్నాయి, అవి నేను చూశాను, మీరు వాటి గురించి ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని జేమ్స్ చెప్తూ ఉన్నాడు. యూజిన్ జేమ్స్ చెప్పింది అంతా విని, అయితే నేను లెన్స్ పెట్టుకోకపోతే నేను ఆటోమేటిక్గా ఏమన్నా లాగిన్ అయిపోయానా అని మాట్లాడుతూ ఉంటే, అంతలోపు జేమ్స్ దగ్గరికి ప్రొఫెసర్ చా వచ్చాడు అని జేమ్స్ కాల్ కట్ చేసేస్తాడు. ఇక్కడ యూజిన్ దాని గురించే థింక్ చేస్తూ ఉన్నప్పుడు యూజిన్ రూమ్లోకి హీజు అలాగే మింజు ఇద్దరు వస్తాడు. యూజిన్ స్పృహలోకి వచ్చాడు అని డాక్టర్ని పిలవడానికి హీజు బయటికి వెళ్తుంది. ఇంకా మింజు వెళ్ళి యూజిన్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అంతలోపు యూజిన్ ఫోన్ యూస్ చేస్తూ ఉన్నప్పుడు హీజు వచ్చి, నువ్వు ఫోన్ యూస్ చేయడానికి అంతా ఎలా లేదు అని యూజిన్ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు నా మీద అంత కోపంగా ఉన్నావని యూజిన్ అడిగితే, నేనేం కోపంగా లేను అని అక్కడి నుంచి హీజు బయటికి వెళ్ళిపోతుంది. మింజు ఉన్నది అక్కడే ఉండకుండా, నాకు తెలిసి మా అక్క నిన్ను లవ్ చేస్తూ ఉన్నట్టుంది అని యూజిన్ దగ్గర వాగుతూ ఉంటుంది. హీజు బయటికి వెళ్ళి నర్స్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇటుపక్క రూమ్లో యూజిన్ ఒక్కడే ఉంటాడు. అంతలోపు ఆల్ ఆఫ్ సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతూ మెమరీస్ ఆఫ్ అలంబ్రా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. యూజిన్ ఏంటి అని తన కళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎనిమి వచ్చాడు అని ఇండికేషన్ ఇస్తుంది. అంతలోపు డోర్ ఓపెన్ చేసుకొని హీజు వస్తూ ఉంటే తన వెనకాలే డాక్టర్ చా కూడా ఉంటాడు. అది చూసేసి
త్వరగా డోర్ క్లోజ్ చేయని హీజు మీద గట్టిగా అరుస్తాడు. హీజు డోర్ క్లోజ్ చేసేపాటికి గేమింగ్ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తుంది. మీ మధ్య అడ్డు ఉండడం వల్ల మీ డ్యూయల్ అనేది డిలే అవుతుంది అని టైమింగ్ ఇస్తుంది. 60 సెకండ్స్ లోపు వీళ్ళిద్దరూ మధ్య ఏం లేకపోతే డ్యూయల్ స్టార్ట్ అవుతుంది. అదే 60 సెకండ్స్ అయ్యాక డ్యూయల్లో ఎవరు ఎదురుబొదురు లేకపోతే డ్యూయల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. హీజు యూజిన్ రూమ్ డోర్ బయటే నిలబడి చూస్తూ ఉంటే అక్కడికి యూజిన్ సెకండ్ వైఫ్ యూరా వస్తూ ఉంటుంది. హీజు వాంటెడ్గా యూరా దగ్గరికి వెళ్ళి నేను అడ్రస్ చూపిస్తాను రండి అని యూరాని పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే యూజిన్కి యూరా రావడం ఇష్టం ఉండదు కాబట్టి. ఇక్కడ యూజిన్ రూమ్ డోర్ ఎవరో ఒక పేషెంట్ ఓపెన్ చేసి హో సారీ నేను నా రూమ్ అనుకొని వచ్చాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. తన డోర్ ఓపెన్ చేయగానే వీళ్ళిద్దరి డ్యూయల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ చా ఫాస్ట్గా యూజిన్ దగ్గరికి అటాక్ చేయడం కోసం వస్తూ ఉన్నాడు. తన నుంచి తప్పించుకోవడం కోసం యూజిన్ అన్ని దెబ్బల్లో కూడా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ హీజు యూరాని డైవర్ట్ చేయడం కోసం ఫేక్ నెంబర్ చెప్పి అక్కడికి పంపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి హీజు యూజిన్ రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేపాటికి అక్కడికి నర్సులు వచ్చి అంతకుముందు యూజిన్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు కదా, తనని వీల్ చైర్లో తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు యూజిన్ రూమ్లో లేడు అని హీజు మొత్తం వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడేమో యూజిన్ తనతో దెబ్బలెక్కడ తింటాను అని హాస్పిటల్ బయటికి పారిపోయి అక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. యూజిన్కి ఎక్కువ గాయాలు కలగడం వల్ల యూజిన్ ఫైట్ చేయలేక అలానే కింద పడిపోయి కూర్చొని ఉంటాడు. ఇప్పుడు అలానే డాక్టర్ చా యూజిన్ని చంపడం కోసం కత్తి ఎత్తంగానే అక్కడికి హీజు వచ్చి డాక్టర్ చాకి అలాగే యూజిన్ మధ్య కూర్చోవడం వల్ల డాక్టర్ చా అలానే ఫైట్ చేయకుండా నుంచొని ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య హీజు అడ్డుగా ఉండడంతో డ్యూయల్ కూడా లేట్ పట్టిద్ది. యూజిన్కి కట్టిన కట్లని ఊడిపోవడం వల్ల పదండి మనం హాస్పిటల్ లోపలికి వెళ్దామని హీజు లేపుతూ ఉంటే సడన్గా యూజిన్ హీజుని హగ్ చేసుకొని ఇలానే ఉండు అని అంటాడు. అంతలోపు టైం కూడా అవుట్ అయిపోవడంతో వీళ్ళిద్దరు డ్యూయల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్ స్టాఫ్కి కూడా యూజిన్ ఎక్కడున్నాడో తెలియడంతో వాళ్ళందరూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక్కడ ప్రొఫెసర్ చాని పోలీస్ ఆఫీసర్ మీట్ అయ్యి డాక్టర్ చా కాలర్ మీద యూజిన్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, సో మేము తనని ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకుంటున్నాము అని ప్రొఫెసర్ చాతో చెప్తారు. ఎలాంటి ఎక్స్టర్నల్ గాయాలు లేకుండా ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ని పట్టుకొని మీరు అలా ఎలా జడ్జ్ చేస్తారు అని ప్రొఫెసర్ చా అంటాడు. ఇదంతా గుర్తు చేసుకుంటూ ప్రొఫెసర్ చా యూజిన్నే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సీన్ని ఇలానే కట్ చేస్తే సీజుని చూపిస్తూ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్లో యూజిన్ ఇలా మాట్లాడతాడు, సీజు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు తిరిగి రాలేదో అని. అలాగే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. సీజు నువ్వు దేనికోసం భయపడుతూ ఉన్నావో, నిన్ను ఎవరో నాకులాగే నిన్ను కూడా చేస్తూ ఉండి ఉంటారు కదా అని యూజిన్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే సీజుని పిక్ చేసుకోవడం కోసం యూజిన్ ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తూ ఉంటాడు కదా, కానీ అక్కడ సీజు ఎక్కడా కనిపించాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో చూపిస్తూ ఉన్నారు. సీజు అక్కడే ప్లాట్ఫామ్ మీదే పడిపోయి ఉంటాడు. అండ్ అలాగే సీజు చేతిలో ఒక గన్ ఉంటుంది. డాక్టర్ చా యూజిన్ని అటాక్ చేయడం కోసం వచ్చినప్పుడు ఎలా అయితే గ్లిచ్ మాదిరి కనిపించాడో ఇప్పుడు హీజు కూడా అలానే కనిపిస్తూ ఉంటాడు. అంటే హీజు కూడా ఒక ఎన్పిసి అయ్యాడా లేదా ఇంకేమన్నా అయ్యాడా?
తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడితో ఈ పాట అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.